మోకరించి ప్రార్థన చేస్తున్నాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, మరొక మారు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఉంటున్నాం. మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక మారు మా తండ్రి నీ చేయబట్టి నీ పవిత్ర సన్నిధానాన్ని మమ్మల్ని తోడుకుని వచ్చినందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటుండగా మా తండ్రి, మా జీవితాలను మా తండ్రి తెచ్చి ఉంచమని, నీ వాక్యాన్ని మేము స్వీకరించే కృప మాకు దయచేయమని, మరి ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నా నీ కుమారుడు కిషోర్ కుమారుతో మీరు ఉండి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆ బిడ్డగా అందించమని, నీవే స్తుతి మహిమ ఘనత పొందను మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. స్తుతులతో దేవుణ్ణి ఆరాధిద్దాం. మరి ఈ స్తుతి ఆరాధన నడిపించమని అజయ తన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులు నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులు నన్ను అపహాసించగా, అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, 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 మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకును కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా, 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 వంచన వంతెన ఒదిగిన బారణ, బాసగ విసిగిన విసిరే కెరటాన, వంచన వంతెన ఒదిగిన బారణ, ఓసగన విసిగిన విసిరే కెరటాన, కల్లాల కడ తీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా, కల్లాల కడ తీర్చినావా,
నీ వలలో నన్ను మోసినావా యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు దాపదల సహాయుడై నన్బ్రోచును అభయమే పూడానందమానంద మానందమౌగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము పర్వతములు కదలినని యూర్వి మారు పడినను సర్వమున్ ఘోషించుచుని సాంద్రము పొంగినను అభయమే పూడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము దేవుడే పొడు తోడుగాన దేశము వర్ధిల్లును ఆతావు నందు ప్రజలు మిగుల ధాన్యులై వసింతురు అభయమే పూడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము రాజ్యముల్ కంపించినవు రాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరి భూని సంహరించును అభయమే పూడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము విల్లు విరచునాయన తెగ బలెము నరకునాయన చెల్ల చెదర చేసిరి పుల నెల్ల ద్రోంచు ఆయనే అభయమే పూడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన
పిశాచి పూర్ణ బలమునాతో పెనుగులాడ జడియును నశించి శత్రుగణము దేవు నాజ్ఞ వలన మడియును అభయమే పుడానందమానందమౌగ దేవుడి నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయునాశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికింక వెరవలయు నేపుడు నాకు పండుగ అభయమే పుడానందమానందమౌగ దేవుడి నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వినోడనా పాడనా నీ కీర్తన పొగడనా వినోడనా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం ఎన్నెన్నో ఎదురైన నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనెనా నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తమునను తాకెనయ్యా నీ మాట చక్కటి జీవపూట
మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వినోళ్ళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వినోళ్ళనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో పోదము, రారాజు సైన్యమందు చేరను. ఆ రాజు దివ్య సేవ చేయను, రారాజు సైన్యమందు చేరను. ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పాటి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పాటి నడువగా. యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. విశ్వాస కవచము ధరించుచు, ఆ రాజు రాజ్ఞమదిని నిల్పుచు. విశ్వాస కవచము ధరించుచు, ఆ రాజు రాజ్ఞమదిని నిల్పుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై. యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. శోధనలు మనల చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలిన. శోధనలు మనల చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలిన. భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము. యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా.
అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత ఏకమై యేసునాదు గొల్వను లోకమంత ఏకమై యేసునాదు గొల్వను సాధనం బెవరు నీవు నేనేగా యేసుతోటి విగాను బోధమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా మనము దేవుణ్ణి ఆరాధిద్దాము. మన కీర్తన పుస్తకాల్లో 140వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 49వ కీర్తన, యేసు నీ రామామృతము మాకెంత రుచి అయ్యా అనే కీర్తనతో దేవుణ్ణి ఆరాధన కొనసాగిద్దాం. యేసు నీ నామామృతము మాకెంత రుచి యేసు నీ నామామృతము మాకెంతో రుచి అయ్యా మా దోషములను హరించి మోక్ష నివాసులుగా చేయుటకు పాసుర ప్రకాశమైన యేసు నీ నామామృతమున కెంతో రుచి అయ్యా వేడుకల నగరుడి తినుకొని యాడువారికి వేడుకల రజగుడి తినుకొని యాడువారికి దేవయేడు చేసిన పాడువైరి గొడుగొడనంగవని తడనము చేసితివి యేసు నీ నామామృతము మాకెంతో రుచి అయ్యా పాపములు హరింపనీవి ప్రాపుమాకయ్యా దేవ పాపములు హరింపనీవి ప్రాపుమాకయ్యా నీతాపు చేరిన వారికందరి ఆపదలు బాపి నిత్య కాపుగతి చూపినావు యేసు నీ నామామృతము మాకెంతో రుచి అయ్యా అక్షయ కరుణేశ భువన రక్షక నీవే దేవ అక్షయ కరుణేశ భువన రక్షక నీవే మము పక్షముగ రక్షించు
మోక్ష సురక్షణకు దీక్షగోని వీక్షితులమైన మాకు యేసుని నామామృతము ఎంతో రుచి అయ్యా ఆత్మకుని మందిరమున బొందగా మేము దేవ ఆత్మకుని మందిరమున బొందగా మేము నీ సుందర కరుణా మృతము మాడందములయందు గ్రోలు తందుట సుందరమైన యేసుని నామామృతము ఎంతో రుచి అయ్యా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరింపు. అదే విధంగా నిలబడి ఉండగా అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిలుచుండి మన దైవ గ్రంథాల నుంచి 43వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 43వ సంకీర్తన ఒకరు వచ్చి నడిపించమని మనం చేస్తున్నాం. శ్రమల కాల ఆరాధన కొరకై పాఠములు ఉత్తర ప్రత్యుత్తర కీర్తనలు 43వ కీర్తనలు 43. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యం చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసితివి. నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంహరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమ
దయచేసి కూర్చునండి. ఈ దినం కొరకు మనం ఏర్పాటు చేసుకున్న లేఖన భాగాలు చదువుగా విందాము. మొదటి పాఠము లేవి కాండము 26వ అధ్యాయము 37 నుంచి 42 వచనాలు. ఈ దినమున కొరకే ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము లేవి కాండము 16వ అధ్యాయము 37వ వచనం ప్రారంభం. తరుమువాడు లేకయే వారు ఖడ్గంను చూచినట్టుగా ఒకని మీద ఒకడు పడెదరు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేకపోయెదరు. మీరు జనముగా నుండక నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయును. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తన దోషములను బట్టి క్షీణించిపోయేదరు. మరియు వారు తన మీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయేదరు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితుమనియు నేను తమకు విరోధముగా నడిచితుమనియు తమ శత్రుల దేశంలోనికి తమను రప్పించుతుననియు ఒప్పుకునే ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించుతామని ఒప్పుకొని ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. ఆ దేశంను కూడా జ్ఞాపకము చేసుకొందును. ప్రభువా మమ్మల్ని కనికరింపు. దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండవ పాఠంగా యోహాను సువార్త 16వ అధ్యాయం 28 నుంచి 33 వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయము 28 నుంచి 33 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 28 నుంచి 33 వరకు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీయూ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితవని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నానెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి మన ప్రియులు కిషోర్ కుమార్ గారు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చారు. గత వారంలో వారి జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యం మనందరికీ తెలుసు. దేవునికి స్తోత్రాలు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుణ్ణి ప్రేమించి దేవుని అందరి విశ్వాసంతో, నమ్మకంతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలనే ఆసక్తితో మన మధ్యకు రావటం నిజంగా దేవుని కృప అని నేను నమ్ముతూ ఉన్నాను. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారు వాక్య ధ్యానం చేయటానికి ముందుగా మనందరం కలిసి మన కీర్తన పుస్తకాల్లో 202వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 65వ కీర్తన ధ్యానయుక్తంగా ఆ పాటను పాడుకుందాం.
కల్వరిగిరి చేరు మనసా సిల్వాస కల్వరిగిరి చేరు మనసా సిలువ పైన చూడు మదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి తలను ముండ కిరీటమదేమి తరచి చూడు కల్వరిగిరి చేరు మనసా పరులకోపకారంబు సంపాదనము వెలసిన వర పాదముల కరకు మేకులు గోటేదరేలా కరుణాల కల్వరిగిరి చేరు మనసా కరము పట్టి ధరిని చేర్చి వరములిడి దీవించిన కరుణగల చేతులలో శీలా గోచేదారేలా కల్వరిగిరి చేరు మనసా ప్రేమ కృప నిర్మలత్వమును నియమమును గలము పైన పామరులు దరేలా పాటించారేలా కల్వరిగిరి చేరు మనసా ఘోరయాతనలను నీదు క్రూర మరణము చూడగుండే నీరు నీరైపోవాదే దేవా క్రూరునికైనా కల్వరిగిరి చేరు మనసా పాపమేమి చేసి పవన పరమాదేవుడవు ఓ పరనీకే మియింత ఉత్కట బాధ కల్వరిగిరి చేరు మనసా స్వామి మాకై పుట్టడనుని ప్రేమయే కారణము నిజము భూమి అదిగో తింపగని
మా వచన సత్యంబు తెలుపుము. మానవాళికి కల్వరి గిరి చేరు మనసా. సిలువదరికాకర్షించుము కలుడను ఘోర పాపిని కలుషములు విడశక్తి నీయుము. సిలువ ధ్యానమునా కల్వరి గిరి చేరు మనసా. ప్రార్థించుకుందాము. పరలోకమందున మా తండ్రి, సర్వశక్తుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీ పాదముల సన్నిధిని స్తుతులు స్తోత్రములు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ సాయంకాల సమయమున ఈ శ్రమల కాల ధ్యానంలో 32వ రోజున మమ్మల్ని నీ సన్నిధికి చేర్చి నీ సన్నిధిలో కొంచెము సమయం గడుపుటకును, మిమ్మల్ని ఆరాధించుటకును, మిమ్మల్ని స్తుతించుటకును, మీ వాక్యమును ధ్యానించుటకును మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాను. బ్రహ్మ ఇక్కడ చేరిన వారినందరినీ, బ్రహ్మ జూమ్ ఆన్లైన్లో ఉంటున్న వారినందరినీ, బ్రహ్మ ఇంకా రానే ఉంటున్న వారన్నీ కూడా బ్రహ్మ తండ్రి నీ కృపలో భద్రపరచుమని మమ్మల్ని మీ వాక్యంలో నింపి వాక్యంలోని మర్మములను మేము గ్రహించలాగున జ్ఞానమును అనుగ్రహించమని ఆ వాక్య ప్రకారము నడుచుకునేలాగున నీ సహాయమును మాకు అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వాస్తవానికి నేను మొన్న శుక్రవారము వాక్యము ధ్యానించవలసి ఉంది. అయితే మొన్న ఆదివారము నా సాక్ష్యంలో చెప్పినట్టు నేను మంగళవారం నుంచి శుక్రవారం వరకు మరి హాస్పిటల్లో ఉండడం వలన మరి శుక్రవారం రోజునే నేను డిశ్చార్జ్ అవుతాను అని ఒకరోజు ముందుగా తెలిసినప్పటికీ మరి టైంకి నేను ఇంటికి చేరగలనో లేదో అన్న అనుమానంతో గురువారం రోజు హాస్పిటల్ నుంచే బిషప్ గారికి ఫోన్ చేసి మరి నా వాక్యాన్ని స్వాప్ చేయగలరా ఎవరితో అన్నా అని అడిగినప్పుడు ఆయన వెంటనే నా కోరికను మన్నించి మరి పాస్టర్ రంజిత్తో నా వాక్యాన్ని స్వాప్ చేశారు. అయితే అక్కడ కమ్యూనికేషన్ రంజిత్కి అందనందువలన మరి ఆయన ఆ రోజు ధ్యానం చేయలేకపోయాడు. మరి ఈరోజు నా గురించి తన రోజుని నాకు త్యాగం చేసినందుకు మరి రంజిత్కి పాస్టర్ రంజిత్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా అరేంజ్మెంట్ చేసిన బిషప్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నన్ను స్వస్థపరిచి ఈరోజు నాకు శక్తిని అనుగ్రహించి మరి ఆయన సన్నిధిలోనికి నన్ను నడిపించి ఆయన వాక్యమును ధ్యానించే భాగ్యమును నాకు అనుగ్రహించినందుకు మరి దేవునికి వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. మనం చదువుకున్న సువార్త పాఠము యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనము ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనము. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఈ వచనంలో మనకు 4 స్టేజెస్ కనిపిస్తున్నాయి. ఒకటి, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను.
2 లోకమునకు వచ్చి ఉన్నాను. 3 లోకమును విడిచి వెళ్ళుచున్నాను. 4 తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఈ 4 స్టేజెస్ మీదనే క్రైస్తవ విశ్వాసము నిలబడి ఉంది. ఒకటి, క్రైస్తవులుగా మనము యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని నుండి ఈ లోకానికి వచ్చాడని విశ్వసిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఒక దేవదూతలాగా డైరెక్ట్గా ఈ లోకానికి రాలేదు. ఈ లోకంలో ఎవరిదైనా పుట్టుపూర్వాలు చాలా అవసరము. దేవుని మొదటి సృష్టి తర్వాత ఏది కూడా డైరెక్ట్గా సృష్టించబడలేదు. అది మనిషి అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు. ఏది కూడా ఎదిగిన స్టేజ్లో పుట్టుక అనేది జరగదు. మనం ప్రొద్దున లేవగానే మన ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు మనకి కనబడదు. అది మొక్క నుండి మొలిచి పెద్దదై ఒక చెట్టుగా ఎదుగుతూ ఉంది. అలాగే దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి ఒక శిశువుగానే పంపించాడు. మానవుడు ఎలాంటి కష్టాలు పడతాడో యేసుక్రీస్తు కూడా ఒక మనుష్యునిగా అవన్నీ కూడా అనుభవించాడు. ఇది దేవుడు ఎన్నో వేల సంవత్సరాలకు ముందే ఏర్పరచుకున్న ప్రణాళిక. వేల సంవత్సరాల నుండి ప్రవక్తల ద్వారా తన ప్రణాళికను మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. ఇదంతా కూడా మనము క్రైస్తవులుగా విశ్వసిస్తూ ఉన్నాం. ఇక రెండవ స్టేజ్, యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన పర్పస్ ఏమిటి? ఒకటి, మనకు బాగుగా తెలిసిన వచనమే. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. రెండవది, లూకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనములో చెప్పబడింది. లూకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనము. ఆయన నేనితర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను. ఒకటి, మనము పాపములోనే నుండి నశించిపోకుండా నిత్య జీవము పొందినట్లు దేవుడు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. 2, ఆ నిత్య జీవములోనికి మనము ప్రవేశించాలంటే ఆయన సువార్తను తెలుసుకోవాలి, దాని ప్రకారము నడుచుకోవాలి. ఆ సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని తెలుస్తోంది. ఈ సువార్తను వినడము తెలుసుకోవడమే కాదు, దాని ప్రకారము నడుచుకోవాలని ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. మత్తయి సువార్త 5, 6 అధ్యాయాలు కనుక మనం చాలా జాగ్రత్తగా చదివితే మన జీవితము మనది కాదు, మనము ఇతరుల గురించే బ్రతుకోవలసి ఉంది అని తెలుస్తోంది. మొత్తం సువార్త అంతా ఆ 2 అధ్యాయాల్లో మనకి తేటగా కనబడుతూ ఉంది. ఇక 3, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడినట్లు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడినట్లు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములనైనను కొట్టివేయవచ్చుతనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. క్రైస్తవులలో చాలా మందికి
ధర్మశాస్త్రము మనకు వర్తించదని అనుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే వచ్చానని అంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలో కొన్నింటిని కొట్టివేశాడు. అవి ఎటువంటివంటే రాళ్లతో కొట్టి చంపడము, పంటికి పన్ను, కంటికి కన్ను అనేటువంటి శిక్షలు. ఎందుకంటే ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు ఈ ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని సామాన్య జనులను హింసించడం మొదలుపెట్టారు. ఇంకొకటి, శిక్షలు విధించేవారు తమలో పాపాలు పెట్టుకొని ఇతరులలోని తప్పులను వెతకడం. అందుకే వ్యభిచారము చేస్తూ పట్టబడిన స్త్రీని శిక్షించడంలో ఎవరిలో పాపము లేదో వారిని మొదటి రాయి వేయమని చెప్పినప్పుడు ఎవ్వరు కూడా ఆ మొదటి రాయి వేయడానికి తెగించలేదు. అందుకే శిక్షించడం కానీ పగ తీర్చుకోవడం కానీ అది దేవుని పని అని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది. అక్కడ ఏమని ఉందంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము, ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించేవాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు చేయుటకు నీవెవడవు. అందుకే ధర్మశాస్త్రములోని దేవుని ఆజ్ఞలు మనము పాటించవలసిందే. ఉదాహరణకు లేవే కాండము 19వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. లేవే కాండము 19th chapter 9 and 10 verses. చాలా. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. రూతు గ్రంథంలో రూతు బోయజు పొలములో ఈ పరిగను ఏరుకొనడం చూస్తాం. కొన్ని సంవత్సరాల క్రితము మా అమ్మగారి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఆడపిల్లలు పొలాలలో నుండి అల్లము ఏరుకొని వచ్చి తమ ఇంట్లోని వారికి సంతోషంగా చూపెట్టడం చూశాను. అలా తీసుకుని వస్తే ఆ పొలం యజమానులు ఏమి అనరా అని నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పినది ఏమిటంటే, వాళ్ళు కావాలనే కొంత వదిలివేస్తారు అని. చూడండి, దేవుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆ దేశంలో తన జనులకు ఆజ్ఞాపించిన దానిని ఈ దేశంలో కూడా ఆచరింపబడుతోంది. అయితే మనకు పొలాలు లేవు కదా, ఈ ఆజ్ఞను ఎలా పాటించగలము అని అనిపించవచ్చు. కానీ ఇక్కడ దేవుని ఉద్దేశం ఏమిటంటే, బీదలు పోషింపబడాలి, వారి ఆకలి తీర్చబడాలి. యేసుక్రీస్తు కూడా ఇలాంటి ఆదేశాలనే బీదలను గురించి మనకు అనుగ్రహించాడు. ధర్మశాస్త్రంలోని దేవుని ఆజ్ఞలు మనము పాటించవలసిందే. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినడలా
ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. దీనివలన మనకు తెలుస్తున్నది ఏమిటంటే, ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన దేవుని ఆజ్ఞలన్నిటినీ మనము పాటించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి చదవబడిన పాత నిబంధన పాఠము లేవియ కాండము 26వ అధ్యాయము 37 నుండి 42 వచనములలో చెప్పబడిన దేవుని హెచ్చరికలను మనము జ్ఞాపకము పెట్టుకొనవలసిన వారమై ఉన్నాము. ఆ పాఠంలో తన ఆజ్ఞలను మీరితే పలు విధాలుగా శిక్షిస్తానని దేవుడు మనకి ఆ పాఠంలో తెలియజేశాడు. ఆ తరువాతి గ్రంథాలలో చూస్తే ఇశ్రాయేలీలు తన ఆజ్ఞలను మీరినప్పుడల్లా దేవుడు ఆ విధముగానే వారిని శిక్షించినట్టు కనిపిస్తోంది. అయితే దేవుడు 40-42 వచనాలలో వారికి ఒక చాయిస్ ఇస్తూ ఉన్నాడు. 42 వచనాలలో ఒక చాయిస్ ఇస్తున్నాడు. అక్కడ వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు, నేను తమకు విరోధంగా నడిచితిననియు, తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితిననియు ఒప్పుకొనిన ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండను అనుభవించితిమని ఒప్పుకొనిన ఎడల, నేను యాకోబుతో, ఇస్సాకుతో, అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును, ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకొందును. ఆ విధంగానే వారు పశ్చాత్తాపపడి ఆయనకు మొరపెట్టినప్పుడల్లా వారిని తిరిగి జ్ఞాపకం చేసుకున్నట్టుగా కూడా ఆ తర్వాతి గ్రంథాలలో మనము చూడగలము. అయితే అప్పటిలాగా ఇన్స్టంట్ పనిష్మెంట్స్ ఇప్పుడు లేవు. కానీ రోమీలకు రాసిన పత్రిక 14వ వచనము 12వ వచనంలో చెప్పబడినట్లు, తీర్పు దినమున ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలసి ఉంటుంది. అంతేగాని పాపం చేసి దేవుని ఎదుట ఒప్పుకొని మళ్ళీ మళ్ళీ అదే పాపం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు క్షమిస్తూ పోతాడు అనుకుంటే పొరపాటే. అందుకే యేసుక్రీస్తు స్వస్థత కార్యము చేసిన ప్రతిసారి కూడా ఇకనూ పాపము చెయ్యకుము అని స్వస్థత పొందిన వారితో చెప్పడం మనము చదువుకొని ఉన్నాము. ఆజ్ఞల విషయంలోనే కాదు, మనము పలుకు ప్రతి మాటను కూర్చి కూడా లెక్క చెప్పవలసి ఉంటుందని యేసుక్రీస్తు మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో తెలియజేశాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము అక్కడ ఏమని దేవుని వాక్యము సెలవిస్తుందంటే, మనుషులు పలుకు వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఇక యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో 3వ స్టేజ్, నేను లోకమును విడిచి వెళ్ళుచున్నాను. నేను లోకమును విడిచి వెళ్ళుచున్నాను. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించడము అనేది తప్పితే ఆయన అందరిలాగానే గర్భములో పిండముగా ఏర్పడి రూపుదిద్దుకొని అందరిలాగానే జన్మించాడు. కాబట్టి అందరిలాగానే మరణం ద్వారా ఆయన ఈ లోకాన్ని విడవలసి ఉంది. అయితే యేసుక్రీస్తు దేవుని కుమారుడు కూడా కాబట్టి ఇతరుల వలె కాక తన ప్రాణాన్ని ఆయన అప్పగించితే తప్ప ఎవడును ఆయన దగ్గర నుండి దానిని తీసుకొనలేడు. తండ్రి తనకు అప్పగించిన పని నెరవేర్పు అయిపోయింది కాబట్టి తండ్రి యొద్దకు వెళ్ళే గడియ వచ్చింది అని ఆయనకు ముందే తెలిసింది కాబట్టి
నేను లోకమును విడిచి వెళ్ళుచున్నాను అని ఆయన తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వెళ్ళే ముందు జరగబోయే పరిణామము వారికి తెలియజేస్తున్నాడు. 32వ వచనములో, యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనములో, మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. ఇది జకరియా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనములో ముందుగానే ప్రకటించబడింది. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనము, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము. ఆ ఖడ్గము ఎవరిది? ఆ ఖడ్గము దేవునిది. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ ఖడ్గము మన మీద పడకుండాలాగన ఆయన తన సొంత కుమారుని మీదనే ఆ ఖడ్గాన్ని పడవేశాడు. ఆయన లోకమును విడిచి వెళ్ళిన తర్వాత జరగబోయే పరిణామము కూడా 33వ వచనములో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఆయన తెలియజేస్తున్నట్టుగానే ఈనాటికి జరుగుతూనే ఉన్నది. అపోస్తలులు ఆది సంఘము నుండి ఈ రోజు వరకు కూడా యేసుక్రీస్తును బట్టి ఆయనను విశ్వసించిన వారు హింసకు గురి అయినట్టు ఏ జాతి వారు కానీ ఏ మతం వారు కానీ అంతగా హింసింపబడలేదు. లాస్ట్ ఇయర్ 2023 వరకు చేసిన స్టాటిస్టిక్స్ తెలియజేస్తున్నది ఏమిటంటే 36,50,00,000 మంది క్రైస్తవులు హింసకు గురి అయ్యారని పడదాకా. ప్రతి 7 క్రైస్తవులలో ఒక క్రైస్తవుడు హింసింపబడుతూనే ఉన్నాడు. మన దేశంలో కూడా గత 10 సంవత్సరాల నుండి అంతకు ముందు లేనంతగా విశ్వాసులు హింసింపబడుతున్నారు. అయినప్పటికీ ఎవ్వరు కూడా తమ విశ్వాసాన్ని వదలడం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు తాను చెప్పినట్టు ఈ లోకాన్ని జయించి ఉన్నాడు కాబట్టి. ఇక 4వ స్టేజ్, తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఆయన తండ్రి అయిన దేవుని యొద్దకే వెళ్ళాడని లోకము ఎలా విశ్వసిస్తుంది? 3.5 ఏళ్లుగా యేసుక్రీస్తు వెంటే ఉండి అంతవరకు ఎవ్వరునూ చూడని ఆయన చేసిన అద్భుతాలు చూస్తూ, ఎవరు చేయని ఆయన బోధనలు వింటూ కూడా శిష్యులు 30వ వచనములో ఏమని చెప్తున్నారో చూడండి. సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయని అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము, దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నాము అని ఈ చివరి దశలో అంటున్నారు. అందుకే యేసుక్రీస్తు 31వ వచనములో వారిని చూచి ఏమంటున్నాడంటే, మీరు ఇప్పుడు నమ్ముచున్నారా అని ప్రశ్నించడం చూస్తున్నాం. మరి ఈ ప్రశ్న వేయడంలో ఆశ్చర్యం ఉందా లేదంటే వ్యంగ్యం ఉందా అని మనకైతే తెలియదు. కానీ ఆయన దేవుని యొద్ద నుండి వచ్చాడన్న దాని మీద ఎక్కడో వారికి కొంత అపనమ్మకం అయితే ఉందని దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. అటువంటిది యేసుక్రీస్తు తిరిగి లేచి దేవుని యొద్దకు వెళ్ళాడని వారు నమ్మగలరా? బహుశా అందుకే యేసుక్రీస్తు తాను లేచిన తర్వాత 40 దినాల వరకు అనేక మార్లు వారితో కూడా నడిచాడేమో. వారి ముందే ఆరోహణమయ్యాడు.
యేసుక్రీస్తు తండ్రి యొద్దకు వెళ్ళి ఏమి చేస్తూ ఉన్నాడు? ఇదే సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. అయితే యేసుక్రీస్తు తన విశ్వాసులను తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు వాళ్ళలో మనము ఉండగలమనే నమ్మకము మనకు ఉందా? 28వ వచనంలో చెప్పబడిన 4 స్టేజెస్. యేసుక్రీస్తు దేవుని యొద్ద నుండి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకమును విడిచి వెళ్ళాడు, దేవుని యొద్దకు వెళ్ళాడు. వీటన్నిటిని కూడా మనం విశ్వసిస్తున్నాము. ఈ విశ్వాసము మనము ఆయనతో కూడా వెళ్ళగలము అని అనిపిస్తుంది కదా. అయితే దేవుని వాక్యము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనములో ఏమని చెబుతూ ఉందంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. అంటే ఆ విశ్వాసము జీవము లేనిది. ఈ విషయాన్ని ప్రూవ్ చేయడానికి 18వ వచనములో ఒక ఛాలెంజ్ ఇవ్వబడింది. అదే అధ్యాయం 18వ వచనంలో ఒక ఛాలెంజ్ ఇవ్వబడింది. నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నది. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడతాను. క్రియలతో కూడిన విశ్వాసం అంటే ధర్మశాస్త్రములోని దేవుని ఆజ్ఞలను, వాటికి అనుబంధముగా ఇవ్వబడిన యేసుక్రీస్తు బోధనల ప్రకారము నడుచుకొనడమే. అప్పుడే యేసుక్రీస్తు సిద్ధపరిచిన ఆ శాశ్వత నివాసాన్ని మనము రిజర్వ్ చేసుకొనగలము. మానవులుగా మన విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించడము కొంచెము కష్టసాధ్యమే. అయితే దేవుని సహాయముతో అది సాధ్యపడుతుంది. అందుకే చదవబడిన 43వ కీర్తన 3వ వచనములో దావీదు వేడుకొనున్నట్లు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును అని నిత్యము మనము కూడా వేడుకొనవలసిన వారమై ఉన్నాము. ప్రతి ఆదివార ఆరాధనలో ఈ ప్రార్థన బోధకుడు చెప్పగా వింటూ ఉంటాము. ఆయన వెలుగు, ఆయన సత్యము మనతో కూడా ఉంటే అవి ఆయన సిద్ధపరిచిన నివాస స్థలమునకు మనలను నడిపింపగలవు. ఆయన వెలుగు, ఆయన సత్యము ఎల్లప్పుడూ మనతో ఉండులాగున దేవుడు తన కృపను మన మీద ఉంచునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో మరొక మారు శ్రేష్టమైన ధ్యానాన్ని మనం విన్నాము. దాని కొరకు సోదరులు కిషోర్ కుమార్ గారికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు నుంచి మన మధ్యకు వచ్చారు, తిరిగి వెళ్ళారు. ఈ రావటం పోవటం మధ్యలో ఏం జరిగింది అనే సత్యాన్ని, ఆయన నివాస స్థలాలకు మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన చేసిన రక్షణ కార్యం ఈ రెండిట్ల నడుమ ఉన్నదనే సత్యాన్ని మనం గుర్తించుకున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
మరి పరిపూర్ణమైన ఆరోగ్యం కిషోర్ గారికి దయచేయాలని మనందరి ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. రేపటి దినాన్న తిరిగి సాయంకాలం 7 గంటలకు మన శిలువ ఆరాధన ఉంటుంది. దాంట్లో మన సోదరులు దేవరపల్లి ప్రకాష్ రావు గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వారిని మీ ప్రార్థనలో ఎత్తిపట్టమని మీకు మనవి చేస్తున్నాను. తిరిగి రేపు సాయంకాలం యథావిధిగా 7:30 గంటలకు ఈ ఆరాధన ఉంటుంది. సమయాన్ని పాటించమని మీకు మనవి. మరి ఈ సాయంకాలం ఈ శిలువ ధ్యాన ఆరాధన అనంతరం మన స్నాక్స్ ఫెలోషిప్ ఉంటుంది. దాన్ని అరేంజ్ చేసిన స్పాన్సర్ చేసిన కిషోర్ కుమార్ గారికి మరొక మారు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనందరి ప్రార్థన. ఎవరన్నా ప్రత్యేకమైన పాట పాడతారా? చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమామయుడు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణనివ్వ యేసుడు, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాన్ని తలపోయక. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాన్ని తలపోయక. ఎరుగారు మరణము నిక్కామని, నరకమున్నదాన్ని వారెరుగారు. ఎరుగారు మరణము నిక్కామని, నరకమున్నదాన్ని వారెరుగారు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమామయుడు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణనివ్వ యేసుడు, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమామయుడు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణనివ్వ యేసుడు, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా. మనలాను ధనవంతులుగా చేయను, దారిద్రుడాయేను మన ప్రభువు. మనలాను ధనవంతులుగా చేయను, దారిద్రుడాయేను మన ప్రభువు. రక్తము కార్చేను పాపులకై, అంగీకరించుము శ్రీ యేసుని.
రక్తము కార్చెను పాపులకై. అంగీకరించుము శ్రీయేసుని, చూడుము ఈ క్షణమే కల్వారిని. ప్రేమామయుడు నీకై నిలుచుండేను, గొప్ప రక్షణనివ్వా శ్రీయేసుడు. సిలువాలో వ్రేలాడుచున్నాడుగా, సిలువాపై చూడుము ఆ ప్రియుని. ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు, సిలువాపై చూడుము ఆ ప్రియుని. ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు, అర్పించుకోనీదు జీవితము. ఆయన కొరకై జీవించుము, అర్పించుకోనీదు జీవితము. ఆయన కొరకై జీవించుము, చూడుము ఈ క్షణమే కల్వారిని. ప్రేమామయుడు నీకై నిలుచుండేను, గొప్ప రక్షణనివ్వా శ్రీయేసుడు. సిలువాలో వ్రేలాడుచున్నాడుగా, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సామ్రాజ్యం గారు. ఎవరన్నా మనల్ని ప్రార్థనలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నారా? ఆశపడుతున్నారా ప్రార్థన చేయాలని? ఎవరు లేనట్టయితే పాస్టర్ రంజిత్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, వేలాది కోట్లాది దూతలతో ఆరాధింపబడిన దేవా, నీ ఘనమైన నామానికి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక ఉదయకాల సమయం నుంచి తండ్రి, ఇక సాయంకాల సమయం వరకు ఇక మమ్మల్ందరినీ, ఇక మా కుటుంబాలందరినీ నైనా మీకు రెక్కల చోటున కాచి కాపాడిన విధానాన్ని బట్టి నైనా మీకే మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇక సాయంకాల సమయంలో ఇక లేంటి ఆరాధనలో తండ్రి, ఇక పాటల్లోనైనా ఆరాధనలోను మీరుండి మహిమ పొందారని నమ్ముచున్నాం తండ్రి. ఆ యొక్క వాక్యంలో తండ్రి మీరు ఉండి మాతో మాట్లాడారు నాయన. ఈ యొక్క సమయంలో తండ్రి మీ యొక్క ప్రార్థన చేస్తుండగా మా యొక్క ప్రార్థనను విన్నపాలనైనా మీకు పాదాలు చింత పెడుతుండగా మీ యొక్క ప్రార్థనలను విన్నపాలనైనా మీరేనైనా మాకు అనుగ్రహించమని నడిచినాం తండ్రి. స్తుతులు స్తోత్రాలైనా ఇక సాయంకాల సమయంలో తను చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆస్వాదించినైనా వారు ఏ అక్కరలతోనైనా ఇక సన్నిధికి వచ్చినారో మాకైతే తెలియదు కానీ తండ్రి, అన్ని అక్కరలను అవసరాలను తెలిసిన దేవా మీకే స్తుతులు మీకే వందనాలైనా. ప్రతి అక్కరను ప్రతి అవసరాలను తీర్చమని నడిచినాం తండ్రి. స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా యొక్క సంఘంలోనైనా ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా యొక్క సీనియర్ సిటిజన్స్ గురించినైనా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారినైనా మంచి శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని దయచేయమని ఇచ్చినాం తండ్రి. అస్వస్థతలో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారినైనా శక్తిని బలాన్ని ఆరోగ్యం దయచేయనైనా. మా యొక్క సంఘ కాపరి గారినైనా బిషప్ గారినైనా ఇక అస్వస్థతనైనా ఇక బాధపరుచున్నారు తండ్రి. మంచి స్వస్థతనైనా అయ్యగారికి నైనా అనుగ్రహించి తండ్రి. మంచి శక్తిని బలాన్ని ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకానైనా ప్రతి ఒక్క బిడ్డని గురించి కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డనైనా దీవించి ఆశీర్వదించినైనా. అలాగే నేను యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ నైనా ఎంతమందినైనా వ్రాసి ఉన్నారు తండ్రి. రాసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆస్వాదించినైనా. గొప్ప రిజల్ట్స్ నైనా వారు పొందుకోవడానికి, మంచి రిజల్ట్స్ పొందుకునైనా మంచి కాలేజీలో కూడా వారు జాయిన్ అవడానికి కృప దయచేయమని అనుగ్రహించమని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇక సాయంకాల సమయంలో తండ్రి మా యొక్క సంఘంలోనైనా ప్రతి ఒక్క కోరినైనా అదేవిధంగానైనా ఇక సౌండ్ సిస్టమ్ అయినా నడుచిన బిడ్డలనైనా ఇక ప్రతి ఒక్క సండే స్కూల్ బిడ్డలని ప్రతి ఒక్కరిని దీవించాము ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తుతులు స్తోత్రాలైన ప్రతి ఒక్కరి గురించి నైనా పేరు పేరు చెప్పిన దీవించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగానైనా మా యొక్క సంఘంలో తండ్రి ఆ యొక్క బిడ్డలనైనా ఆ యొక్క జూమ్ మీటింగ్ లో ఉన్ననైనా మిమ్మల్ని అయితే ఆరాధిస్తున్నారు తండ్రి. ఇక రాలేనప్పటికీనైనా ఎంతో మందినైనా ఆసక్తితో మీకు వాక్యాన్ని వినినైనా వారినైనా స్వస్థత చెందాలని, ఇక వాక్యాన్ని వినైనా వారినైనా ఇంకా పెంపొందించబడాలని తండ్రి. ఆ యొక్క జూమ్ మీటింగ్ లో ఉన్ననైనా మిమ్మల్ని ఆరాధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డనే దీవించి ఆశీర్వదించమని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అదేవిధంగానైనా మా యొక్క సంఘంలోనైనా
ఇక ఎంతో మందినైనా ఇక బిడ్డలనైనా యూత్ బిడ్డలనైనా ఇక కన్ఫర్మేషన్ తీసుకోవడానికైనా సిద్ధపడి ఉన్నారు తండ్రి. ఆ యొక్క బిడ్డలను దీవించి ఆస్వాదించబడి తండ్రి. వారినైనా ఇక వాక్యాన్ని వినైనా రోజు రోజుకినైనా మీకు వాక్యంలోనైనా నేర్చుకుని వారు పెంపొందించబడటానికి ఇక కన్ఫర్మేషన్ రోజు నుంచినైనా ఇక మీకు ఆ సన్నిధిలోనైనా చేరినైనా ప్రతి విషయంలోనూ మీకు తోడే నడిపించడానికి మీకు సహాయం దయచేయమని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇక సమయంలోనైనా మా యొక్క చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకినైనా ఇక స్నాక్స్ నైనా ఇక అనుగ్రహించిన తండ్రి, ఏర్పరిచిన కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి కిషోర్ గారిని వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించుకుని ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఎంతైతే ఖర్చు పెట్టినారో రెట్టింపు ఆశీర్వాదాలు వారి కుటుంబానికి దయచేయనైనా ఈ యొక్క సమయంలో ఇక మాకు ఆరాధన ముగించుకునైనా గృహం చెందుకు వారు వెళ్తుండగా మీకు పరలోక దీవెనల ఆశీర్వాదాలు వారి కుటుంబానికి దయచేసి మీరే మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామం నడివేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి ప్రభు నేర్పి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలకు తేక దుష్టుని తప్పించుమని రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ చేరిన మీకు అందరికీ జూమ్ లో ఉన్న మన విశ్వాసులకు తోడైండును గాక. ఆమేన్. నా యేసు ఆత్మ సూర్యుడా, నీవున్న రాత్రి కమ్మదు నా ఆత్మలో నీవెప్పుడు చిపాయకుండుమి, నే నిద్రించు వేళలో నాకబాయ మీయుము, నేను చిపా